సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి నీ మనసు బంగారం, పుణ్యం కొద్దీ ఇస్తున్న ప్రతిఫలం ఇది. దూరం చేసుకుంటే మళ్ళీ ఎప్పటికీ దక్కదేమో, ఒక్కసారి విని చూడమ్మా అని చెప్పి బాబా గారు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి భక్తులుగా బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా అర్థం చేసుకుందాం. మనం ఎంత పుణ్యం చేసుకున్నామో దాన్ని బట్టే ఆ భగవంతుడు మనకు ప్రతిఫలం రాసిపెట్టి ఉంటాడు. ఆ ప్రతిఫలాన్ని మనం దుర్వినియోగం చేసుకోకుండా ఏ విధంగా దానిని సద్వినియోగం చేసుకోవాలో ఒక కథ రూపంలో తెలుసుకుందాం. రుద్రవరం అనే గ్రామంలో గిరివర్మ అనే ఒక మోతుబరి రైతు ఉండేవాడు. అతను అడిగిన వారికి కాదనకుండా దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు. అతను వివాహం చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయాడు. బంధువులు గిరివర్మ మీద ప్రేమ కంటే అతని దగ్గర ఉన్న ఆస్తి మీద ఎక్కువ ప్రేమ చూపించేవారు. వాళ్ళు ఏదో ఒక రూపంలో గిరివర్మ రూపంలో లబ్ధి పొందుతూ ఉండేవారు. ఒకరోజు గిరివర్మ చెల్లెలు శాంత ఇలా భర్తతో అంటూ ఉంటుంది, ఏమండి రేపు బయలుదేరి అన్నయ్య ఇంటికి వెళ్ళొద్దామండి. చాలా రోజులైంది కదా, ఒంటరిగా ఉంటున్నాడు, పాపం ఏం చేస్తున్నాడో ఏంటో. వెళ్దాం వెళ్దాం, మొన్న మీ అన్నయ్య ఇచ్చిన డబ్బులు కూడా అయిపోయాయి, ఇప్పుడు మనకు గడవడం కూడా కష్టంగా ఉంది. అలా ఎప్పుడూ మా అన్నయ్యని డబ్బు అడగకపోతే కష్టపడి పని చేసుకుని ఎంతో కొంత సంపాదించుకోవచ్చు కదా. పని చేయడానికి మాత్రం మీకు బద్ధకం, డబ్బు మాత్రం వచ్చి పడాలి. ఎన్ని రోజులు ఇలా పని పాట లేకుండా గడుపుతారు? అలా శాంత నిలదీసేసరికి భర్త ఇలా అంటాడు, మనకి కాకపోతే ఎవరికిస్తాడు చెప్పు? ఒట్టి పుణ్యానికి ఊర్లో ఉన్న వారందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు మీ అన్నయ్య. చెల్లెలకు ఆ మాత్రం చేయలేడా ఏంటి? అయినా పెళ్ళి పిటాకులు లేనివాడు, ఆయన పోతే ఆస్తంతా మనదే కదా. సరే సరే చెప్పారులే గాని ఇక ఆపండి మీ అతిగా ప్రసంగం. రేపు వెంటనే బయలుదేరి వెళ్ళి వద్దాం, తప్పకుండా వెళదాం. అలా మరుసటి రోజు శాంత బయలుదేరి గిరివర్మ ఇంటికి చేరుకుంటుంది. అన్నయ్యతో క్షేమ సమాచారాల తర్వాత, ఏం బావగారు ఏదైనా పనిలోకి వెళుతున్నారా అని అడుగుతాడు గిరివర్మ. లేకపోతే చెప్పండి, ఇక్కడే ఏదైనా పని చూపిస్తాను. అదేం లేదు బావగారు, నేను పని చేద్దామనే చూస్తున్నాను. మీ చెల్లెలి భర్తను అని తెలిసి అంత పెద్ద దయామూర్తికి మీరు బావగారు, మేమేం ఉద్యోగం ఇవ్వాలి చెప్పండి అంటున్నారందరూ. ఏం చేయమంటారు చెప్పండి? సరే అయితే మీరు ఇక్కడే ఉండి మనకు వచ్చిపోయే వాటి లెక్కలు చూసుకోండి. చదువుకున్నవారు కదా, మీ చేత పొలం పనులు అవి ఎలా చేయిస్తాను చెప్పండి. నీ దగ్గర పని చేయటం నా అదృష్టం బావగారు. ఈ రోజు నుండే పనిలో చేరిపోతాను. ఏమిటో అలా బెల్లం కొట్టిన రాయిలాగా అలా ఉండిపోయావు? ఇక మనం ఇక్కడే ఉంటాం, మీ అన్నయ్యతో చెప్పు. అవునన్నయ్య, ఇక ఈ రోజు నుండి మేము ఇక్కడే ఉంటాము. ఈయనకు ఒక దారి చూపించండి, నాకంతే చాలు. అలా వాళ్ళిద్దరూ గిరివర్మ దగ్గరే ఉంటూ వచ్చే డబ్బులు లెక్కలు చూసుకుంటూ ఉండేవారు. యథావిధిగానే గిరివర్మ ఇంటికి వచ్చిన వారందరికీ దాన ధర్మాలు చేసుకుంటూ ఉండేవాడు. ఇదంతా దగ్గర నుండి గమనిస్తున్న శాంత భర్త శాంతతో ఇలా అంటాడు, చూడు శాంత, మీ అన్నయ్య ఏం చేస్తున్నాడో, ఉన్న ఆస్తి అంతా దాన ధర్మాలు చేసుకుంటూ పోతున్నాడు. ఆయన ఆస్తి ఆయన ఇష్టం, దానమే చేసుకుంటాడో ఇంకేం చేసుకుంటాడో మీకెందుకండి? అలా అంటే ఎలాగే, ఏదో కొద్దో గొప్పో దానం చేస్తున్నాడు అంటే దానికి పర్వాలేదు అనుకోవచ్చు. ఉన్న దాంట్లో సగానికి పైగా దానం చేస్తున్నాడు. ఇప్పుడు లెక్కలు చూసుకుంటున్నాను కాబట్టి తెలుస్తోంది, లేదంటే ఈ విషయం నాకు తెలిసేదే కాదు. అవునండి, మీరన్నది కూడా నిజమే, నేను గమనిస్తున్నాను. వచ్చినోడి కల్లా డబ్బిస్తున్నాడు. మొన్నటికి మొన్న కూలి పని చేసుకునే నాగన్న కూతురు పెళ్లి అంటే ఏకంగా 1000 బంగారు నాణ్యాలు ఇచ్చాడు. మీరు చెప్పింది అక్షరాల నిజమండి. అలా కాదు గాని నీకు రావలసిన సగం వాటా ముందుగానే అడిగి తీసుకో, లేదంటే అవి కూడా లేకుండా ఆస్తి మొత్తం పోగొట్టుకున్న వాళ్ళమవుతాము. మనకు రావలసిన సగం ఆస్తి పెళ్ళప్పుడే ఇచ్చేశాడు కదా, అవన్నీ మీరు అమ్మి తగిలేశారు. ఇంకా ఎక్కడ మనకు వాటా వస్తుంది? ఇదంతా అన్నయ్యది, ఇక ఇందులో చిల్లి గవ్వ వాటా కూడా మనకు రాదు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి గిరివర్మ వస్తాడు. ఏమిటి బావా, నేను ఆ నాగన్నకు 2000 బంగారు నాణ్యాలు ఇచ్చి పంపమని చెబితే డబ్బు లేదు ఏమీ లేదు పొమ్మన్నావు అంట.
మీరు అలా చేస్తే నా మాట పోయినట్టవుతుంది కదా. అది కాదు బావగారు, మీరు వాళ్లకు ఏ చిన్న కార్యక్రమం వచ్చినా ఇంత డబ్బు ఇచ్చుకుంటూ పోతే మనకున్న ఆస్తి అంతా ఊర్లో జనాలకి ఇవ్వడానికే సరిపోతుంది. ఇక మనకేం మిగులుతుంది? అవన్నీ మీకు అనవసరం బావగారు. నేను చెప్పినట్లు విన్నట్లయితేనే ఇక్కడ ఉండండి, లేదంటే మీ దారిన మీరు చూసుకోవచ్చు. అలా కోపంగా గిరివర్మ చెల్లెలి భర్త అయిన శంకర్ను మందలించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి చూశావా, మీ అన్నయ్య సొంత చెల్లెలి భర్తని అని కూడా చూడకుండా ఎలా మాట్లాడుతున్నాడో. నా పరువు మొత్తం పోయింది. నువ్వు చూస్తూ కూడా ఏం మాట్లాడలేకపోయావేంటి? అవునండి, అన్నయ్య ఇలా చూస్తూ ఉండగానే ఆస్తినంతా ఇలా దాన ధర్మాలు చేస్తూ పోతే నాకు చాలా బాధగా ఉందండి. ఇలా అయితే మన పిల్లలకి ఏమివ్వాలి? ఎలాగైనా సరే అన్నయ్యను నువ్వు ఒప్పించి కొంత ఆస్తిని రాయించుకోవాలి. పిచ్చిదానా, అలా ఇచ్చేవాడే అయితే మనం వచ్చిన రోజునే ఎంతో కొంత పొలం ఇచ్చి వేరే ఉండమని చెప్పేవాడు. కావాలనే మనల్ని అతని దగ్గర ఉద్యోగంలో పెట్టుకొని వేరే కూలి వాళ్ళలాగా మనల్ని కూడా చూస్తున్నాడు. ఇక ఆస్తి దక్కడం అనేది జరిగితే అది మీ అన్నయ్య చనిపోయిన తర్వాతనే. గుండ్రాయిలా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే అటువంటి ఆశలు పెట్టుకోకండి మీరు. అలా ఊరికే ఎందుకు చేస్తాడే? మనమే అతన్ని తినే ఆహారంలో ఏదైనా కలిపితే గాని పోడు. ఆ పని నువ్వే చేయాలి. అమ్మో, విషం కలిపి చంపడమే? అది నా వల్ల కాదు బాబు. అయినా నేను అటువంటి పనులు చేయలేను. ఎందుకంటే అతను మా సొంత అన్నయ్య కాబట్టి నేను ఆ పని చేయలేను. నువ్వొక్కసారి అను, మిగతాదంతా నేను నడిపిస్తాను. సరేలేండి, మీరే ఏదో ఒకటి చేయండి. నాకు మాత్రం ఆ పాపంతో ఎటువంటి సంబంధం లేకుండా చూడండి. అలా అన్నావు బాగుంది. 2 రోజుల్లో నేను ఆ పని పూర్తి చేస్తాను. ఇక ఆ తర్వాత ఆస్తి మొత్తం మనదే అవుతుంది. ఇది అంతా పక్కన నుంచి గమనిస్తున్న గిరివర్మ చాలా మనస్తాపానికి గురవుతాడు. ఇక వారి ముందుకొచ్చి ఇలా అంటాడు, సొంత చెల్లెలు కదా అని నిన్ను చేరదీస్తే మీకు ఆ కృతజ్ఞత కూడా లేకుండా నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. మీలాంటి వారు డబ్బులకు ఇచ్చే విలువ మనుషులకు ఇవ్వరు. ఇక నాకు ఈ ఆస్తి అక్కర్లేదు. ఇక నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను. ఇక ఈ ఆస్తి పాస్తులు మీకే సొంతం. ఆస్తి కోసం మీరు ఎవరిని చంపనవసరం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతూ మనసులో ఇలా అనుకుంటూ బాధపడుతూ వెళ్తాడు. నేను ఎంతో ప్రేమగా చూసుకునే నా చెల్లెలు ఇటువంటి కుట్ర పన్నుతుంది అని అనుకోలేదు. ఈ ఆస్తి కోసం ఇంత నీచానికి ఒడికట్టారు. వీళ్ళసలు మనుషులేనా అని తిట్టుకుంటూ మనసులో బాధపడుతూ వెళుతూ ఉంటాడు. అడవి మార్గం గుండా ప్రయాణం చేస్తాడు. అలా 3 రోజులు గడుస్తాయి. ఎటువంటి ఆహారము తీసుకోకపోవడం వల్ల నీరసించిపోయి ఒక చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు గిరివర్మ. అదే చెట్టుకు ఎదురుగా ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఏమిటి గిరివర్మ, బాగా నీరసించిపోయినట్టున్నావే? 3 రోజుల నుండి ఆహారం తీసుకోకుండా ఉంటే ఎలాగయ్యా? అయ్యా మునివర్య, మీకు నా పేరెలా తెలుసు? ఇంతకు ముందు నేను తెలుసా? నాకు సర్వము తెలుసు నాయనా. నువ్వు ఎటువంటి వాడివి అని కూడా నాకు తెలుసు. ఏ కారణం చేత ఇలా అడవులు పట్టుకుని తిరుగుతున్నావో కూడా నాకు తెలుసు. అయితే ముందు ముందు నీకు మంచి ఆహారం అవసరము అని కర్ర తీసుకోమని కింద కొడతాడు. అక్కడ చక్కటి ఆహారం వస్తుంది. ముందు ఈ ఆహారాన్ని తిను నాయనా, తర్వాత నీతో మాట్లాడతాను. అలా అప్పటికే చాలా ఆకలి మీద ఉన్న గిరివర్మ ఆ ముని అందించిన ఆహారాన్ని తింటాడు. చాలా కృతజ్ఞతలయ్యా. ఇంతవరకు ఒకరికి పెట్టడమే కానీ ఎవరి దగ్గర అడిగిందే లేదు. మీరు నేను ఆకలిగా ఉన్నాను అని తెలిసి మంచి భోజనం పెట్టించారు. మీ రుణం ఎలా తీర్చుకోగలనయ్యా? అటువంటిదేం అక్కర్లేదు నాయనా. నువ్వు చేసిన పుణ్యకార్యాలే నన్ను కలిసేలా చేశాయి. నీకు ఆస్తిపాస్తుల మీద ఎటువంటి వ్యామోహము లేదు అని నాకు తెలుసు. నువ్వు సమయానికి ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఇదిగో నీకు ఈ చిన్న కర్ర ఇస్తున్నాను, తీసుకో. ఈ కర్ర నేనేం చేసుకోను మునివర్య? ఈ కర్రను కింద కొడితే నీకు ఏ ఆహారం కావాలంటే ఆ ఆహారం ఇస్తుంది. ఇక నువ్వు ఎప్పటికీ పస్తులు ఉండే అవసరం లేదు. ఇది నీకు నేనిస్తున్నది కాదు. నీ పుణ్యం నీకు ఈ రూపంలో వచ్చింది అని అనుకో. అంతే, ఇక నువ్వు వెళ్ళి రావచ్చు నాయనా. చాలా కృతజ్ఞతలు స్వామి, ఇక నాకు సెలవిప్పించండి. అలా మునివర్య దగ్గర నుండి ఆ కర్ర తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు గిరివర్మ. కానీ తిరిగి ఊళ్ళోకి వెళ్ళడం ఇష్టం లేక అక్కడే అడవిలో చిన్నపాటి స్థలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. అలా ఒకరోజు చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా నెమ్మదిగా నిద్రలోనికి జారుకుంటాడు.
నిద్రలో ఉన్న గిరివర్మను ఒక పాము కాటు వేయబోతూ ఉండగా అక్కడే ఉన్న సీనయ్య చూసి ఇలా అనుకుంటాడు, అయ్యో ఆ పాము అతన్ని కాటు వేయబోతున్నట్టుందే, అప్రమత్తం చేద్దాం అంటే నిద్రలో ఉన్నట్టున్నాడు. అలా అక్కడికి సీనయ్య వచ్చి గిరివర్మను కాటు వేయబోతున్న ఆ పాముని దూరంగా విసిరేస్తాడు. ఆ అలికిడికి గిరివర్మ నిద్రలో నుంచి లేస్తాడు. అయ్యా, మీరు ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో, పాము కాటు వేయబోతున్న సమయంలో నేను ఆ పాముని పట్టుకుని దూరంగా విసిరేశాను. కొద్దిగా ఆలస్యం అయ్యి ఉంటే ఆ పాము మిమ్మల్ని కాటు వేసేది. అవునా, చాలా మంచి పని చేశావయ్యా. చూడబోతే యువకుడిలాగా ఉన్నావే, పెద్ద సాహసమే చేశావు. అందుకే నీకు ఏదైనా ఇద్దామనుకుంటున్నాను, కానీ నా దగ్గర ఏమీ లేదే. ఇంతకీ నీ పేరేమిటి బాబు? ఏం చేస్తూ ఉంటావు? నా పేరు సీనయ్య అండి. నేను ఏదైనా ఉద్యోగం వెతుక్కుందామని పట్టణం వెళుతున్నాను. మీరు ఆపదలో ఉన్నారని తెలిసి సహాయం చేశాను, అంతేకాని మీ దగ్గర నేనేమీ ఆశించి ఈ పని చేయలేదు. అది నీ మంచితనం బాబు. అయితే నీకు ఈ కర్రని ఇస్తున్నాను. ఇది ఒక మామూలు కర్ర అనుకుంటున్నావేమో. దీనిని నువ్వు క్రింద కొడితే నీకు ఏ ఆహారం కావాలన్నా అది ఇస్తుంది. ఇది నీ దగ్గర పెట్టుకుంటే నువ్వు ఎప్పుడూ ఆకలితో బాధపడవలసిన అవసరమే ఉండదు. అంటే ఈ కర్రని కింద కొడితే ఏదైనా ఇస్తుందా? కేవలం ఆహారం మాత్రమే ఇస్తుంది నాయన. ఆహారం తప్ప నువ్వేమడిగినా ఇవ్వదు. చాలా కృతజ్ఞతలండి. ఇక నాకు సెలవు ఇప్పించండి, నేను బయలుదేరుతున్నాను. అలా ఆ కర్రను పట్టుకుని సీనయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా పట్నం చేరుకున్న సీనయ్యకి ఎన్ని రోజులు తిరిగినా ఉద్యోగం అయితే దొరకదు. ఇదిలా ఉండగా ఒకరోజు, అబ్బా బాగా ఆకలిగా ఉంది, మంచి రుచికరమైన భోజనం చేద్దాము అంటే ఆ కర్రని కొట్టి చూద్దాం, కానీ ఒకవేళ భోజనం మంచి భోజనం ఇస్తే గబగబా తినేద్దాం అని అనుకుంటాడు. అది తిన్న తర్వాత మంచిగా నిద్రపోదాం అనుకుంటాడు. అలా కొట్టి మంచి ఆహారాన్ని తీసుకుంటాడు. ఆ తర్వాత ఆహా ఎంత బాగుందో, నా ఆకలి మొత్తం ఇట్టే తీరిపోయింది. అవును, నేను ఇంత రుచికరమైన భోజనం చేస్తున్నాను కదా, ఇదే భోజనాన్ని ఇంకొంతమందికి పెట్టి దానితో డబ్బు గడుస్తాను. అలా సీనయ్య ఒక చిన్న పూటకూళ్ళ సత్రాన్ని ప్రారంభిస్తాడు. అలా అక్కడికి ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ భోజనం తింటూ ఇలా అనుకుంటారు, అబ్బా ఎంత రుచికరంగా ఉందో ఈ భోజనం. ఈ చుట్టుప్రక్కల 10 గ్రామాలలో వెతికినా కూడా ఇలాంటి భోజనం దొరకదేమో. ఇక ఎప్పుడు కూడా ఈ మార్గం గుండా వెళ్ళేటప్పుడు ఇక్కడే భోజనం చేసి వెళదాం. అలా అనాది కాలంలోనే ఆ పూటకూళ్ళ సత్రం బాగా అభివృద్ధి చెంది సీనయ్య బాగా సంపాదిస్తాడు. అలా ఉండగా ఒకరోజు గిరివర్మ ఆ పూటకూళ్ళ సత్రానికి వస్తాడు. భోజనం చేసి తిరిగి వెళుతూ ఉండగా అక్కడికి సీనయ్య వచ్చి ఇలా అంటాడు, అయ్యా నన్ను గుర్తుపట్టారా? మీరు ఒకరోజు చెట్టు క్రింద నిద్రిస్తూ ఉంటే మిమ్మల్ని ఒక పాము బారి నుండి కాపాడాను. దానికి ప్రతిఫలంగా నాకు ఒక కర్ర ఇచ్చారు, గుర్తొచ్చిందా? మర్చిపోలేదయ్యా, నువ్వు నా ప్రాణాలు కాపాడిన వాడివి, నేనెలా మర్చిపోతాను చెప్పు. అన్నట్టు నీకు మంచి ఉద్యోగం దొరికిందా? లేదయ్యా, ఈ పూటకోళ్ల సత్రం నాదే. దీన్ని మీరు ఇచ్చిన కర్రతో కింద కొట్టి వచ్చిన వారు ఏది అడిగితే అది వారికి అందించగలుగుతున్నాను. అవునా, ఈ పూటకోళ్ల సత్రం నీదేనా? ఈ చుట్టుప్రక్కల ఎవరిని అడిగినా భోజనం ఎక్కడ బాగుంటుంది అంటే ఈ సత్రం గురించే చెప్తున్నారు. అయితే నలుగురికి భోజనం పెడుతూ మంచి పనే చేస్తున్నావన్నమాట. నేనిచ్చిన కర్రని సద్వినియోగం చేసుకున్నావన్నమాట. అవునయ్యా, ఈ భోజనం తిన్నవారు నేను ఎంత అడిగితే అంత చెల్లించి వెళుతున్నారు. అంటే ఈ కర్రతో నువ్వు వ్యాపారం చేస్తున్నావన్నమాట. ఇదే వ్యాపారం నువ్వు కష్టపడి చేసి ఉంటే ఇంకా బాగుండేది కదా నాయనా. సరే, ఇక నేను వెళ్ళి వస్తాను. ఇదిగో నేను తిన్న భోజనానికి డబ్బు. అయ్యో, మీరు నాకు డబ్బు చెల్లించవలసిన అవసరం లేదండి. ఇదంతా మీ దయ వల్లే కదా నడుస్తోంది. కాకపోతే మీరు కూడా నాతో పాటు ఉండి ఉంటే ఇంకా బాగుండేది అని నా అభిప్రాయం. నేను ఇక్కడ ఉండటానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు నాయనా. కానీ నువ్వు నేను ఇచ్చిన కర్రని దుర్వినియోగం చేస్తున్నావు. నువ్వు ఎటువంటి కష్టమూ పడకుండా సంపాదిస్తున్నావు. అదేంటండి, నేను వచ్చిన వారందరికీ సరైన భోజనం పెట్టి దాని నుండి వచ్చే ఆదాయాన్ని పొందుతున్నాను, అంతే కదా. ఇందులో నేను ఆ కర్రని దుర్వినియోగం చేసిందేముంది? ఈ కర్ర నేను చేసిన పుణ్యకార్యాల వల్ల నాకు దక్కింది. అన్ని పుణ్యకార్యాలు చేసిన నా ప్రాణం నువ్వు కాపాడావు కాబట్టి అది నీకు దక్కింది. ఇక నువ్వు చేసిన పుణ్యఫలం ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆ కర్రలోని శక్తి కూడా నశించిపోతుంది. ఆ తర్వాత అది నీకు ఉత్తి కర్రలాగే, అంటే ఉత్తి కర్ర మాత్రమే, కానీ నీకు ఎందుకు పనికి రాకుండా పోతుంది. అవన్నీ నేను నమ్మనండి. మీరు మాత్రం దయచేసి నాతో పాటే ఉండండి. అలా గిరివర్మ చెప్పి
చెప్పింది పెడచెవున పెట్టి సీనయ్య ఇంకా ఎక్కువగా సంపాదించాలని ఆ కర్రని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాడు. కొన్ని రోజులకు సీనయ్యకు జబ్బు చేస్తుంది. సీనయ్య, నీకు జబ్బు చేసిందయ్యా, వెంటనే నువ్వు వైద్యుని కలువు, లేదంటే నీ ప్రాణాలకే ప్రమాదం. లేదండి, నేను పట్నంలో ఉన్న వైద్యుని సంప్రదిస్తాను, వెంటనే బయలుదేరుతానయ్యా. అలా సీనయ్య పట్టణంలో ఉన్న వైద్యుడి దగ్గరికి వెళతాడు. ఆ వైద్యుడు సీనయ్యను పరిశీలించి, ఈ జబ్బు నీకు చాలా ముదిరిపోయిందయ్యా, ఇన్ని రోజులు నువ్వు నిర్లక్ష్యం ఎందుకు చేశావు? దీన్ని తగ్గించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, ఎంత డబ్బైనా పర్వాలేదయ్యా, ఈ జబ్బు మాత్రం తగ్గిపోవాలి అంతే. నా ప్రయత్నం నేను చేస్తాను, నువ్వు మాత్రం నేనిచ్చిన మందులు సరిగ్గా వాడు. అలా సీనయ్య సంపాదించిన డబ్బంతా ఆ జబ్బుకి నివారణకే సరిపోతుంది. కానీ జబ్బు మాత్రం పూర్తిగా తగ్గలేదు. వైద్యశాల నుండి తిరిగి పూటకూళ్ళ సత్రం దగ్గరికి వస్తూ మనసులో ఇలా అనుకుంటాడు, ఈ రోజు నుండి ఆ కర్రని ఎక్కువగా వాడి మరీ ఎక్కువ మందికి భోజనం పెట్టి ఎక్కువ డబ్బు సంపాదించాలి. ఉన్నదంతా ఈ మాయదారి జబ్బుకే సరిపోయింది. ఇక ఎలాగైనా సరే ఎక్కువ కష్టపడి ఎక్కువ సంపాదిస్తాను అంటూ పదే పదే ఆ కర్రని కింద కొడుతూ ఉంటాడు సీనయ్య. కొంత సమయానికి ఆ కర్ర విరిగిపోతుంది. అయ్యో, ఈ కర్ర విరిగిపోయిందే, ఇప్పుడేం చేయాలి? దీని నుండి ఇక ఏ ఆహారము రావడం లేదు. అయితే ఇక ఈ కర్ర పని చేయనట్టేనా? ఇదంతా గమనిస్తున్న గిరివర్మ ఇలా అంటాడు, చూసావా సీనయ్య, నువ్వు చేసుకున్న పుణ్యం క్షీణించిపోయింది. ఇక ఆ కర్ర పని చేయదు. ఈ కర్రని నమ్ముకొని నువ్వు ఎటువంటి కాయా కష్టం చేయకుండా కూర్చొని తేలిగ్గా వచ్చే సంపాదన కోసం అలవాటు పడ్డావు. కాయా కష్టం చేయకపోవడం వల్ల నీ శరీరం కూడా జబ్బుల పాలైపోయింది. నీ సంపాదనంతా నీ జబ్బు తగ్గించుకోవడానికే సరిపోయింది. ఇప్పటికైనా కష్టపడి సంపాదించే మార్గం వెతుక్కో. నీ జబ్బు దానంతట అదే పోతుంది. మీరన్నది నిజమే. మీరు నన్ను ఎంతగా వారించినా వినకుండా ఈ కర్రను దుర్వినియోగం చేశాను. ఇక మీదట నేను కష్టపడి పనిచేయడం మొదలు పెడతాను. ఆ రోజు నుండి కష్టపడి పనిచేస్తూ కొంత డబ్బుని వెనకేసుకొస్తూ పూర్తి ఆరోగ్యవంతుడై జీవిస్తాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆస్తి కోసం అన్నను విషం పెట్టి చంపాలనుకున్న శాంత తన భర్త శంకరయ్య జూదానికి అలవాటు పడి ఉన్న ఆస్తినంతా పోగొడతాడు. శాంత, ఏంటి మన పరిస్థితి ఇప్పుడు? ఉన్న ఆస్తినంతా ఆ జూదానికి తగిలేశారు. ఇక మిగిలింది 2 ఎకరాల పొలం. ఈ ఇల్లు మాత్రమే. ఇక మీదటైనా ఆ 2 ఎకరాల పొలాన్ని ఉంచుకుని సాగు చేసి కష్టపడి సంపాదిస్తే కానీ మనకు పూట గడవదు. అవును శాంత, మంచి మనసు ఉన్న మీ అన్నయ్యను చంపాలి అనుకున్నాము. తగిన శాస్తి ఆ భగవంతుడు చేశాడు. ఇక నుండి నేను వ్యవసాయం చేసుకుని కష్టపడి సంపాదిస్తాను. మీ అన్నయ్య ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటాను. మన ఇంటికి తీసుకొచ్చి మనమే చూసుకుందాం. ఎందుకంటే మన వల్లే బావగారికి ఈ స్థితి వచ్చింది కాబట్టి ఉన్నంతకాలం ఆయనకు ఎలాంటి కష్టము రాకుండా మనం కంటికి రెప్పలా చూసుకోవాలి అని మనసు మార్చుకుని గిరివర్మని ఇంటికి తీసుకొచ్చి ఆ రోజు నుండి ఉన్న దాంట్లో కష్టపడుతూ వ్యవసాయం చేసుకుని చక్కగా జీవనం కొనసాగిస్తారు. కానీ గిరివర్మ మాత్రం దాన ధర్మాలు చేయడం మానలేదు. దీన్ని బట్టి బాబాగారు మనకు తెలియజేస్తున్న గొప్ప నీతి, మనసు బంగారమైతే మనకు పుణ్యఫలం అనేది ఆ భగవంతుడు తప్పకుండా ఏదో ఒక రూపంలో అనుగ్రహిస్తాడు. కాబట్టి జీవితంలో కష్టాన్ని నమ్ముకోవాలి. సాయశక్తుల నీ కష్టం నువ్వు చెయ్యి. భగవంతుడు కృప ఎప్పుడూ కూడా నీ మీద ఉంటుంది. ఎందుకంటే ఒకరిని మోసం చేసి నువ్వు సంపాదించడం లేదు, నీ కష్టాన్ని మాత్రమే నువ్వు నమ్ముకున్నావు. కాబట్టి నిన్నెప్పటికీ ఆ భగవంతుడు ఓడిపోనివ్వడు. మరి ఈ వీడియో గనక మీకు నచ్చితే శ్రద్ధా సబూరి అని కమెంట్ చేసి ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.